తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్లో మొదటి 2 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం. ఫస్ట్ వెబ్సైట్ టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను, బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 34 సెంటర్స్ అక్కడ, 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం. 134 తెలంగాణ, 31 ఆంధ్ర. సో అగ్రికల్చర్, ఫార్మసీ ఏమో 7th to 8th అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీంట్లో 81,379 మంది తెలంగాణలోను, 10,254 మంది ఆంధ్రలోనూ రాశారు. టోటల్ 91.24% అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకుని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనేమో 1,95,729 మంది ఎగ్జామ్స్ రాశారు. 94.45% వాళ్ళ ఆన్సర్ అంటే అటెండ్ అయ్యారు. సో తెలంగాణలో 1,95,729, ఆంధ్రలోనేమో 44,889. సో ఈ సెంటర్స్లో ఓవరాల్గా 93.54% అటెండెన్స్తో ఈ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏమో 9th to 11th జరిగింది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఏమో 7th to 8th జరిగింది.